నమస్తే గాయ్స్, వెల్కమ్ టు అవర్ సెకండ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు అయితే పంచాయతీ ఏంటంటే ఈరోజు ఏమైంది, లాస్ట్ రౌండ్ ఎగ్జామ్ జరుగుండే. ఈరోజు లాస్ట్ రౌండ్ ఎగ్జామ్ అయ్యుండే. సో కథం అనుకున్నాం. అంటే ఈరోజు ఏం జరిగిందో, పొద్దున ఆర్డీబీఎంఎస్ జరిగిండే. ఆర్డీబీఎంఎస్ అది ఇట్లా నిన్న సేమ్ లెక్క. అంటే అది మనకి ఎక్కలే, ఒక ముక్క ఎక్కలే, ఇది కూడా ఒక ముక్క ఎక్కట్లే. సో అంతే సేమ్. సో ఇది పోయింది అనుకున్నా. కాకపోతే సుత్తి రాసిన, చూడాలి మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందని. తర్వాత క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఉంది. అది నేను సీదా మూడు క్లాసులా, ఎన్ని క్లాసులు పోయినాం మనం? 2 క్లాసులు పోయినాం. రెండు క్లాసులు. నా లెక్క ఎట్లుందంటే, నేను పోయిన 2 క్లాసులు, ఆ 2 క్లాసులో ఏమైతే టాపిక్స్ చెప్పిందో ఆ టాపిక్స్ వచ్చినాయి మనకి. అట్లుంటుంది కిస్మత్ అంటే తలరాత రాసి ఉండాలి అది. కాకపోతే లక్ మంచిగా ఉంది తెలుసా. నేను మళ్ళీ తెలుసా ఈ చదవలేను ఈ 2 క్వశ్చన్. అంటే క్రిప్టోగ్రఫీ నాకు ఎందుకో చదవబుద్ధి కాలంటే ఎందుకో ఇట్లా అయిపోయింది. ఎందుకో చదవబుద్ధి కాక నాకు నిద్రపోబుద్ధి అవుతుంది, బాడీ అసలు లేవట్లే, జ్వరం వచ్చినట్టు అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇట్లా ఇంకేదో తీయాలి అని కాదు, కానీ ఇంకా తీస్తున్నా. నేను ఏదో ఓపిక తెచ్చుకొని తీస్తున్నా, అంటే తీసే నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు మళ్ళీ జేబీఎస్కి వెళ్తున్నాం, లైక్ సేమ్ మన రొటీన్. అంతే, ఆల్ఫా దగ్గరికి వెళ్తాం, బస్ ఎక్కుతాం, మళ్ళీ ఇక్కడ దిగుతాం, మళ్ళీ జేబీఎస్కి వెళ్తాం. అంటే ఇక్కడ దిగేది ఎందుకంటే ఒక దోస్తు గడు ఉంటాడు, ఇంకా ఆడి కోసం దిగలుతాం, అంతే, తప్పదు. అయితే ఏమైంది ఎక్కడ ఆయన క్రిప్టోగ్రఫీ మన కిస్మత్ మంచిగా ఉండే. క్రిప్టోగ్రఫీలో అసలుకి లేదు అని నేను అసలు అనుకున్నా. ఇంకా క్రిప్టోగ్రఫీ ఏం చదవలే, బొక్క వేస్ట్ అని చెప్పి ఇంకా అనుకున్నా. ఇంకా అయిపోయింది, ఫెయిల్ అనుకున్నా. కాకపోతే పేపర్ చూసిన తర్వాత ఎగ్జామ్ అనిపించింది నాకు. పేపర్ ఎగ్జామ్ అనిపించింది. అంటే ఎగ్జామ్ అంటే 13 మార్కులు రాసి 7 మార్కులు వదిలేసిన. అంటే 2 క్వశ్చన్లు, 2 1 మార్క్స్, ఒక 5 మార్క్స్ వదిలేసిన. ఇంకా ఇంకెంత 13కి రాసి వచ్చిన. దిల్కుష్ అనిపించింది నాకు. మళ్ళీ హిల్ సైఫర్ అని ఒకటి ఉంటుంది, సరే అని చెప్పి ఇంకా అది రాస్తుంటే అదేమైంది, ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా రాసిన. మళ్ళీ అది కొట్టేసిన. లాస్ట్ 5 నిమిషాలు ఉండే. లాస్ట్ 5 నిమిషాల్లో చెక్ చేసుకొని మళ్ళీ లాస్ట్ 5 నిమిషాలు అప్పుడు రాసిన. మొత్తానికి ఈరోజు అట్లా నడిచింది. రోజు అయితే పొద్దున అయితే లేచినాం, అయిపోయింది, కథం వచ్చినాం. బాక్స్ ఇట్లా తెచ్చుకోలే నేను, నాకు ఫుల్ ఆకలిస్తుంది. ఇప్పుడు ఇంటికి పోయి అన్నం తినాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కుదాం. ఒక సెకండ్ ఆగండి, రోడ్డు రాదాం, ఆగండి. బండ్లు మస్తున్నాయి. ఇక్కడ పోవాలి బ్రో. ఇప్పుడు నేను ఒక రోడ్ ఒక సైడ్ అయితే దాటేసాం, ఇంకో సైడ్ దాటున్నాం. సక్సెస్ఫుల్గా రోడ్ దాటేసాం. అయితే నిన్న బ్లాగ్ అయిపోయింది కదా. బ్లాగ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో కట్ చేసేసిన. ఇంకా అయిపోయింది, కథం జోబులో ఫోన్ పెట్టుకున్నా. ఇంకా బస్ కోసం అని చెప్పి వెళ్తుంటే సప్పని జెట్ స్పీడ్ మీద ఒక ఆంటీ కాళ్ళ మీద నుండి తీసుకెళ్ళింది బండి. బస్ బాధేసింది. అంటే ఏం కాలే, అది వేరే విషయం అనుకో. ఏమైనా అయితే మనం ఇట్లుంటామా చెప్పండి? ఇప్పటికి హాస్పిటల్లో ఉంటాం మనం. సో దేవుడికి మొక్కు. అంటే నేను అప్పటికే ఎందుకో ఫస్ట్ ఫోన్ వచ్చిండే, ఫోన్ కోసం అని చూసేలోపు ఆంటీ ఫ్లాష్ మ్యాన్ అయిపోయింది. ఇంకా ఆగండి, ఒక 2 నిమిషాలు మాట్లాడతా అంతే. గత అమ్మవారి గుడి దర్శనం అయిపోతుంది. మీరు దర్శనం తీసేసుకోండి. ఇంకా తీసుకున్న తర్వాత ఇంక నేను వీడియో కట్ చేస్తా. నాకు ఈరోజు మాట్లాడే ఓపిక లేదు, లేదంటే మాట్లాడుతుండే ఇంకో 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుతుండే. ఈరోజు ఓపిక లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ మీకు కూడా ఎప్పుడైనా అవుతుంది అట్లా? లైక్ ఏమైనా ఇట్లా లాస్ట్ ఎగ్జామ్ అన్నప్పుడే మనకి ఇట్లా అవుతుంది. ఎట్లా ఇంక రాసే ఇంట్రెస్ట్ రాదు, ఓపిక ఉండదు, ఏముండదు. ఏదో సచ్చినోడి కల్లా అవుతాం మనం. చేయలేదని కావాలి, ఏం అవ్వని కాదు. అదిగో మాటలోనే వచ్చేసింది అమ్మవారి గుడి. దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను నేను.
చేసేసుకున్నారు కదా, అది అమ్మవారు. ఇంకా ఇట్లా అవుతుంది చాలాసార్లు అవుతుంది మనకి. ఎట్లా ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అన్నప్పుడు ఇంకైతే చేయలేకూడదు, ఏం లేకూడదు. ఎట్లా అంటే ఇంక బాడీ చచ్చిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లైక్ ఇట్లా మన బాడీ మీద మనకు పట్టుపోయిందేమో అని. నాకైతే ఈరోజు అసలు లెగోనికే రాలే. మొత్తం బెంచ్ మీద తలకాయ ఆనిచ్చి రాసిన నేను ఈరోజు అయితే. నాకు రాసే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహాలు ఒక్కట్లేదు. ఈ బస్సు వస్తా అంటే బస్సు ఇప్పుడల్లా రాదు. నేను ఎప్పుడు 3:38కి కట్ చేసిన కదా టైము, 4 o'clock బస్సు వస్తాయని. ఇంత సీదా 4:30 వరకు రాలే బస్సు. 4:30, 4:40కి బస్సు ఎప్పుడు వచ్చిందంటే 4:50కి వచ్చింది. 4:37 చూపించింది ఆ యాప్లో అయితే. కాకపోతే ఎప్పుడు వచ్చింది బస్సు, ఎప్పుడు వచ్చింది? 4:50కి వచ్చింది. ఇప్పుడు చూడాలి మరి, అది అక్కడ ముందు ఒక బస్సు ఉంది, అది మన బస్సా కాదా? ఇగో ఈ పక్కన అయితే ఇన్ని బస్సులు పోతున్నాయి, అది అక్కడ అన్ని బస్సులు ఉన్నాయి. ఇన్ని బస్సులో మన బస్సు ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు ఇంటికి పోయి ఫస్ట్ అయితే మనం అన్నం తినాలి. అన్నం తినేసి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఎల్లుండి ఏదో ఉందంట, నాకేమో తెలీదు. ఎల్లుండి హాలిడే అంటున్నారు, రేపు హాలిడే అంటున్నారు. రేపు మా వాళ్ళు 3 గంటలు బాక్స్ పెట్టినారు. సో ఇంకా బాక్స్కి వెళ్ళాలి. ఇంకా అది మన పంచాయతీ. ఫైనలీ నేను వచ్చే పాయింట్కి ఏంటంటే, లాస్ట్ పాయింట్ ఏంటంటే, చేతుల్లో ఉన్నా కూడా గుడుపుకోకండి. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ వచ్చు, అంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ మనకి అన్నీ వచ్చి ఉంటాయి. తర్వాత అయినా మనకి రాయడానికి బరువు అయిపోతుంది, మస్తు బరువు అయిపోతుంది. బరువు అంటే అది చేసినారా అంతా మొత్తం బరువు అయిపోతుంది. సో ఇంకా అంటే బరువు అయిపోతుంది అంటే ఇంక మొత్తం ఖాళీ పేపర్ ఇవ్వకుండా జస్ట్ ఒక పాస్కి అటెంప్ట్ చేయండి. పాస్కి అటెంప్ట్ చేస్తే పాస్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నన్ను అడగండి 7 మార్క్స్ పాస్ అయితే నువ్వు 13 మార్క్స్కి ఎందుకు రాసి వచ్చినావు అంటే అట్లా రాయాల్సి వచ్చింది. అంటే పోయినసారి ఎంత రాసిన 7 మార్క్స్, కాకపోతే అవి 7కి 7 పడాల్సిందే. కాకపోతే ఒక మార్క్ తీసేసిండి, ఫెయిల్ అయిపోయినాం మనం. ఇంకా చూడాలి ఇప్పుడు అక్కడ పోయి అక్కడ వీళ్ళ శాఖ ఇది బస్ వాళ్ళని ఎవరినొకళ్ళు అడిగి 18 ఎప్పుడు వస్తుందో తెలుసుకొని అప్పటి వరకు వెయిట్ చేసి బస్ ఎక్కిస్తా. నాకు ఇప్పుడు ఉప్పల్ నుండి పోయే ఓపిక లేదు. ఓకే గాయ్స్, సీ యూ. మళ్ళీ కలుద్దాం మనం. జై హింద్, జిందాబాద్.